నమస్కారం బాబీ గారు. నమస్కారం సార్. హుషారుగా ఉన్నారు. నిద్రలేని కళ్ళు కనిపిస్తున్నాయి కానీ. అవును సార్, పోస్ట్ ప్రొడక్షన్ కదా. బట్ మీ నవ్వు, మీ హుషారు తెలుస్తూనే ఉంది. సినిమా చాలా బాగా వచ్చిందని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ కష్టం సార్. మీరు సినిమా, మీరు కథ రాసుకుని, మీరు ప్రేమించి, మీరు యాక్టర్ని సెట్ చేసుకుని, డే అండ్ నైట్ కష్టపడి మీరు సినిమా చేసి సక్సెస్ ఉంటుంది. అది మీ సక్సెస్సే. ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చెప్పడానికి వెళ్ళలేదు అందులో. థ్యాంక్స్ ఎందుకు చెప్తామంటే సార్, మా కష్టాన్ని కూడా పాజిటివ్గా అప్రిషియేషన్ చేయడం చాలా కష్టమైపోతుంది సార్ ఈ రోజుల్లో. ఎంత కష్టపడ్డా సరే మీ స్మైల్ వెనకాల ఒక సక్సెస్ కనపడుతుందనే మాట మాకు చాలా కిక్ ఇస్తుంది. సో దానికి థ్యాంక్స్ సార్. ఒక వర్క్కి ఎంతైనా రెమ్యునరేషన్ రావచ్చు. అవును, నా జాబ్ అని మీ జాబ్ అని. అవును. బట్ చేసింది ఎపిసోడ్ చేస్తే అవును, వచ్చే అది వేరుగా ఉంటుంది. కరెక్ట్. ఇంకా తిట్లు దివాలంటే వేరుగా ఉంటుంది. కానీ ఆ స్టేజ్ దాటి వచ్చేసారులేండి మీరు. ఏంటి సార్, బాలకృష్ణని బందిపోటుగా చూపించాలి అన్న బేసిక్ అసలు ముందు అది ఎందుకు వచ్చింది ఆ థాట్? అంటే అది వదిలి చాలా కాలం అయిపోయింది కదా. అవునవును. అంటే ముందు అది మీ ప్రశ్నకి ఆన్సర్ ఎక్కడి నుంచి నేను చెప్పగలనంటే, బాలకృష్ణ గారితో సినిమా అనగానే ఆఫ్టర్ నాకు వాల్తెరి వేరే లాంటి ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న అవకాశం అది. సో నాగవంశీ గారు ఒక పెద్ద సితారా సంస్థ, చాలా పెద్ద సంస్థ. బాలకృష్ణ గారికి చాలా డైహార్ట్ ఫ్యాన్. సో ఎప్పుడు కలిసినా ఒక భారీ సినిమా చేద్దాం, ఒక గొప్ప సినిమా చేద్దాం, మిగతా సినిమాల్లో లేని నా సినిమాలో ఏదో కావాలని ఒక తపన పడుతున్న నిర్మాత. డైరెక్టర్గా నాకేంటంటే, ఈ లాక్డౌన్ టైంలో ఇప్పుడు వచ్చిన ఓటీటీ యొక్క రెవల్యూషన్ అంటామా, అవి టేక్ ఓవర్ చేసుకునే మన సినిమాల్ని. పెద్ద సినిమా లేదు, చిన్న సినిమా లేదు, థియేటర్కి జనం రావాలి అంటే 1కి 10 సార్లు ట్రైలర్ చూసి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి. ఒక గొప్ప వరల్డ్, ఒక టెరైన్, విజువల్ బ్యాక్డ్రాప్, ఒక లుక్ ఏదో చేయకపోతే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం అనే ఒక ప్రశ్న నుంచి పుట్టిందే ఈ డాకు క్యారెక్టర్. సో ఒక వరల్డ్ డిజైన్ చేయాలంటే ఒక క్యారెక్టర్ పట్టుకోవాలి. ఆ క్యారెక్టర్ బాలకృష్ణ గారికి ఫస్ట్ చెప్పే ముందు ఎక్కడో చిన్న డౌట్. ఆయన యాక్సెప్ట్ చేస్తేనే ఈ వరల్డ్ని ముందుకెళ్తాం, లేదంటే ఇంకో వరల్డ్ ఏదో పట్టుకోవాలి నేను. సో బాలకృష్ణ గారికి పిచ్ చేయగానే ఈ టెరైన్, ఆ వరల్డ్, ఇప్పుడు జనరల్గా ఎనీ మాస్ ఫిల్మ్ ఏంటంటే ఓ హీరో ఒక సాధారణంగా కనబడుతూ అక్కడి నుంచి ఒక క్యాన్వాస్ ఏదో పెరగాలి. ఆ పెరిగింది ఏంటంటే మాకు ఈ డార్క్ వరల్డ్. ఒక చంబల్ ప్రాంతాన్ని తీసుకున్నాం. అక్కడ ఛాలెంజ్ ఏంటంటే, చంబల్ ప్రాంతం అనగానే మన కథ కాదు అనుకోకూడదు. రాజమౌళి గారు ఎక్కడైతే విక్రమార్కుడు సక్సెస్ చూపించారు మనందరికీ, సో ఆ ప్రాంతం మందైనట్టు మనం ఫీల్ అవ్వాలి, ఆ ఎమోషన్స్ మంది అనిపించుకోవాలి, చాలా గ్రౌండెడ్గా నార్మల్ ఆడియన్కి కూడా రీచ్ అవ్వాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని డిజైన్ చేయడంతో పాటు పుట్టిన క్యారెక్టరే డాకు మహారాజ్ క్యారెక్టర్. అదే అంటే ఎందుకు నేనంటే, చంబల్, డాకు, బందిపోట్లు ఇవన్నీ మన చాలా సినిమాలు వచ్చాయి హిందీలో కానీ మన దగ్గర. కానీ ఇటీవల కాలంలో అవునండి, ఇప్పుడు అంతా విలన్లు కూడా చాలా సోఫిస్టికేటెడ్, కార్పొరేట్, చాలా ఫ్యాషన్ హీరో సమానం కనిపిస్తున్నారు. కానీ డాకు కనిపించి చాలా కాలం. అవును అవును విలన్లు అలాగే హీరో కనపడడం అంటే అదే. ఇప్పుడు నాకు తెలిసి మీరు 3 కథలు చెప్పారు బాలకృష్ణ గారికి, అందులో ఆయన దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు అని. 3 కథల అంటే 3 లైన్లు. 3 అంటే ఒకే కథలో 2 ఐడియాస్ ఉండేవి యాక్చువల్గా. ఈ కథనే ఇంకోలాగా చెప్పాం మేము. సో తర్వాత 1-2 మీటింగ్స్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్కి మేము స్టిక్ ఆన్ అయ్యాం. యా, 3 కథలు, 3 సపరేట్ కథలు కాదు. ఒకే కథని డిఫరెంట్ వేస్లో 3 విధాలు అప్రోచెస్. ఈ కథని ఈ క్యారెక్టర్ ద్వారా ముందుకు తీసుకెళ్ళచ్చు, లేదు ఈ క్యారెక్టర్ ద్వారా ముందుకు తీసుకెళ్ళచ్చు అనే ఒక అటెంప్ట్స్ చూసాం. స్టార్టింగ్లో ఈ కథలో మరో హీరో కూడా ఉంటారు అని చెప్పేసి అవును, కానీ తర్వాత మళ్ళీ మార్పు చేసి. అవును అవును. అదేంటది? అదే ఇనిషియల్గా కథ రాసుకున్నప్పుడు చాలా వచ్చి వెళ్తుంటాయి కదా, అలా వచ్చి వెళ్తే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక దుల్కర్ లాంటి క్యారెక్టర్ అనుకున్నాం అప్పుడు. బట్ ఫుల్ ప్లెడ్జ్డ్గా కథ అంతా రెడీ అయిన తర్వాత ఆ ప్రోగ్రెషన్లో మాకు ఆ డిమాండ్ లేదు, ఫోర్స్గా తీసుకొచ్చి పెడుతున్నామే అని ఎక్కడో అనిపించింది. మళ్ళీ వాళ్ళ వేరే ప్యాటర్న్లోనే చేసినట్టుంటుంది అని ఏమన్నా? మేబీ అది కూడా అయి ఉండొచ్చు. వన్స్ అది స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు జనానికి ఎక్కడో 10% అయినా జనానికి వస్తేమో అని. బట్ కథ డిమాండ్ చేస్తుంటే మాత్రం తెచ్చేవాళ్ళు. ఆయన ఏమన్నారు ఆ పాయింట్కి? బాలకృష్ణ గారికి మీరు అంటే అతిశయోక్తి కాదు, డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు. బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే డైరెక్టర్ అనుకోవాలి, ఆప్షన్స్ ఇవ్వకూడదు ఆయనకి.
బాలకృష్ణ గారికి ఏ విషయంలో ఆప్షన్స్ ఇవ్వకూడదు. ఓకే. నాకెందుకు ఆప్షన్స్ అంటాడు ఆయన. నువ్వేమనుకుంటున్నావు చెప్పండి, మీరేమనుకుంటున్నారు అనేదే ఆయనకి కావాల్సిన ఆన్సర్, అంతే. బట్ ఈ ఇటీవల కాలంలో అంటే ఒక 4-5 సినిమాలుగా బాలకృష్ణ గారు కథల మీద చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. డైరెక్టర్ విషయంలో, బ్యానర్ విషయంలో అన్నింటిలోనూ జాగ్రత్తగా ఉంటున్నారు. ఎస్పెషల్లీ కథల విషయంలో కూడా ఆయన దగ్గరుండి ఆయన చేంజెస్ చెప్తే అవి ఇవి చేస్తున్నారని విన్నాను నేను. సో దీంట్లో ఎంతవరకు ఆయన ఇన్పుట్స్, ఆయన చేంజెస్? ఇనీషియల్గానే ఉంటుందండి. బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక డైరెక్టర్ని ఇంటి దాకా పిలిచారంటే ఫస్ట్ ఓకే అనుకుంటేనే పిలుస్తారు ఆయన. పిలిచి కథ విన్న తర్వాత చూద్దామనేది నాకు తెలిసి ఉండదు. ఒక డైరెక్టర్ ఇంటి దాకా వాడు వస్తున్నాడంటే మాత్రం అతనితో జర్నీ చేయాలని ఒక థాట్ లెవెల్లో ఆయన కాన్ఫిడెంట్గా ఉంటేనే ఇంటికి పిలుస్తారు. తర్వాత నేను కథ చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే 4 గోడల మధ్య ఆయన ప్రశ్నలన్నీ అయిపోతాయి. ఆయనకున్న 100 సినిమాల ఎక్స్పీరియన్స్తో ఖచ్చితంగా అడుగుతారు. ఏది అడగకుండా ఫస్ట్ రాగానే షేక్ హ్యాండ్ స్వీట్ ఇచ్చేసి వెళ్ళిపోమనే వ్యక్తి కాదు ఆయన. సో ఐడియా లెవెల్లో చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ ఒక 1 అవర్ కథ చేసినప్పుడు, మళ్ళీ 2 గంటలు కథ చేసినప్పుడు ఇలా కొన్ని మీటింగ్స్ జరిగినాయి. వన్స్ ఈ సెడ్ ఎస్, ఇంకా తర్వాత మనం సీన్ పేపర్ లొకేషన్లో ఇవ్వటం తప్ప ముందు రోజు కూడా మనం ఏం చెప్పక్కర్లేదు, అంత ఫ్రీడమ్ ఉంటుంది. సో ఆ విధంగా చేంజెస్ చెప్పారు. దీనికి చేంజెస్ అంటే ఆయన కనిపించిన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఇదేమన్నా మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కొన్ని చేంజెస్ కోసం అని చెప్పి? అలా ఏం లేదండి. ఓన్లీ మేము ఎలక్షన్స్ కోసం ఇచ్చిన 2.5 మంత్స్ గ్యాప్ తప్ప ఎప్పుడు వేరే దానికి గ్యాప్ జరగల. వన్స్ భగవంత్ కేసరి అయిపోగానే ఇమీడియట్గా మాకు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. సినిమా అవుతుంటే సినిమా చేసేస్తారు. యా అంతే. సో ఇది ఇందాకనే నాగవంశీ ఇదే క్వశ్చన్ అడిగా. సో 3 హీరోయిన్ల డిమాండ్ సినిమాలో ఉందా? అంతేంటి ఆ క్యారెక్టర్లు ఏంటి? అన్ని క్యారెక్టర్లు హీరోయిన్ కాకలేదు, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు అయి ఉంటాయి. ఎందుకంటే 3 తీసుకున్నారు, ఆ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఏదో ఉండి ఉంటుంది. ఎలా ఉండబోతున్నాయి 3 క్యారెక్టర్? ఆయన ఏం చెప్పారు ఆన్సర్? అది మీకు క్వశ్చన్ కాదు. ఇప్పుడు జనరల్గా అదే అంటున్నాను. ఆయన అడిగేసారు క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన తర్వాత అదే ఆన్సర్ షీట్ నాది కూడా కదా. ఏ క్యారెక్టర్ అయినా సరే వాళ్ళు ఇంపార్టెన్స్ లేకుండా ఎవరిని మేము అప్రోచ్ అవ్వలేదు, తీసుకోలేదు. ఫైనల్ అవుట్పుట్ మేము చూసేసరికి మేము ఏదైతే ఇనీషియల్గా అనుకున్నామో ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరిని ఫ్రేమ్లో ఊరికే నిలబెట్టలేదు, ఎవరి డేట్స్ ఊరికే తీసుకురాలేదు. అంటే 3 బాలయ్య సరసన యాక్ట్ చేసిన వాళ్ళేనా? అంటే ఇది హీరోయిన్గా ఉంటారా? అంటే ఇద్దరు మాత్రం హీరోయిన్స్. ఇద్దరు హీరోయిన్స్ అంటే బాలకృష్ణ గారి పక్కన, బాబీ డియోల్ గారి పక్కన అనేది ట్రయల్ వచ్చిన తర్వాత అర్థం అవుద్ది. కానీ ఇద్దరు మేజర్గా ఇంపార్టెంట్ కీ క్యారెక్టర్స్. ఒకటి శ్రద్ధా శ్రీనాథ్ గారు, నెక్స్ట్ ప్రజ్ఞా జైస్వాల్. అలానే గ్లామర్ రోల్లో కనిపించిన ఒక అంటే ఓన్లీ ఓరోసిని ఐటమ్ సాంగ్స్కే వాడుతున్నారే అనే ఒక ఫీలింగ్ ఈ సినిమాతో పోతుంది. ఒక గ్లామర్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కావాలి మాకు. మీకు మాత్రం క్వశ్చన్ పేపర్ లీక్ కొంచెం. ఒక గ్లామర్ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కావాలి. సో ఆ అమ్మాయి ఊర్వశి అయితే బాగుంటుందని చెప్పి ఆ అమ్మాయి క్యారెక్టర్ కథ చెప్పాం. తర్వాత లుక్స్ అన్నీ టెస్ట్ చేసాం. ఎక్కడ అంటే తీసుకొచ్చి ఆ బీసీ సెంటర్లు కోసం బలవంతంగా రుద్దుతున్నారనే ఫీలింగ్ ఉండదు. చాలా సొఫిస్టికేటెడ్ ఉంటాయి పాటలు, అందరికీ ఈక్వల్గా ఉంటాయి. బట్ ఒక సాలిడ్ సాంగ్ మాత్రం, ఒక మాస్కి సంబంధించిన సాంగ్ మాత్రం ఓర్వశి రౌతర్లకి అండ్ బాలకృష్ణ గారికి మధ్య రాబోతుంది. సూపర్. యా, ప్రజ్ఞకి శ్రద్ధా శ్రీనాథ్ మీద కూడా పాటలు ఉంటాయి. కథలో నుంచి వచ్చే ఆల్మోస్ట్ హీరోయిన్స్. యా, కథలో పాటలు ఉంటాయి కాబట్టి అవి ఐటమ్ సాంగ్స్ అని చెప్పలేను, సెట్ సాంగ్ అని చెప్పలేను. కథలో నుంచి వచ్చే మాంటేజెస్ సాంగ్స్లో ఉంటారు వాళ్ళు. ఒక మంచి మాస్ ప్యాక్డ్ సినిమా తీస్తున్నారు అయితే. అవునండి, తీసాం. అంటే నాకు ఇంకొక మాట కూడా అనిపించింది. సమరసింహారెడ్డి ఇంకొక 2 సినిమాల తాలూకా ఛాయలు కనిపిస్తాయి సినిమాలో అన్నకి రీజన్ ఏంటి? ఆ టాక్ బయట అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, బాలకృష్ణ గారి సినిమాల్లో ఒక లైఫ్ లాంగ్ ఆయన హిస్టరీలో గుర్తుండిపోయే సినిమాలు. సో మేజర్ కారణం ఏంటంటే బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంటాయి ఆ 2 సినిమాల్లో. యాక్షన్తో పాటు ప్యారలల్గా ఎమోషన్ చాలా పెద్దపేట వేసారు ఆ సినిమాలకి. సో అందువల్ల ఈ సినిమాని ఫ్యాన్స్ కానీ, బయట ట్రేడ్ కానీ, లేదా మేమైనా సరే మేము ఎందుకు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాం అంటే బ్యూటిఫుల్ ఎమోషన్ పండింది ఈ సినిమాలో. ఎమోషన్ అయినా ఇంట్రోల్ బ్యాంగ్ అప్పుడు కానీ, లేకపోతే మధ్యలో క్యారెక్టర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా అనిపిస్తుంది అలా? ఆ సినిమా షేడింగ్ రాదు. మా నాగవంశీ గారి మాటల్లో ఏంటంటే, ఆ సినిమాలో ఎలా అయితే ఫ్యాన్స్ గుర్తుండిపోయావు లైఫ్ లాంగ్, ఈ సినిమా కూడా అలా గుర్తుండిపోద్ది అనేది ప్రయత్నం అయింది. అదే ఆయన మాట గురించి నేను అడగట్లేదు, ఇండస్ట్రీ వినిపించి మాట ఇదే కారణం ఏంటంటే అదే ఒక యాక్షన్ ఎమోషన్ 100కి 100 మార్క్స్ పడితే
అలాంటి సినిమా అవుద్ది కదా అని. నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇంటర్వల్ బ్యాంక్ చాలా అద్భుతమైన ఇంటర్వల్ బ్యాంక్ ఉంది, పెద్ద ఫైట్ ఉంటుంది, అవును, ఒక ఫైట్ మాత్రం చాలా అదిరిపోయింది అని. ఎంతవరకు నిజం అది? యా, ఇంట్రో ఉంటుంది, ఇంట్రో బ్యాంగ్ ఉంటుంది, అలానే మిడ్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీ ఒక చేస్ సీక్వెన్స్ ఉంటుంది. అలానే వీటన్నిటిని మించి సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఇది డాకు క్యారెక్టర్, ఆ డాకు క్యారెక్టర్ అది సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా దాని ఛాయలు ఉంటాయి, అదే సడన్గా తీసుకురాలి. యూజువల్గా ఇదే ప్యాటర్న్ కదా మన సినిమాలు, కమర్షియల్ సినిమా ఫార్మేట్ అండి. మేము ఎక్స్పెరిమెంట్ అసలు నేను వంశీ గారు మేజర్గా నన్ను చాలామంది అంటుంటారు, సార్ మీరు మలయాళం ఫిల్మ్స్ లాగా ఎక్స్పెరిమెంట్ ఏదైనా చేయొచ్చు అంటే, నేను వెళ్ళి టికెట్ కొనుక్కొని చూసుకొని హ్యాపీగా వచ్చేస్తాను తప్ప ప్రొడ్యూసర్ని స్టేక్ నాకు అర్థం కానీ ఆ వరల్డ్ నేను క్రియేట్ చేయలేను. ఇప్పుడు అర్జెంటుగా నేను మంచి పేరు తెచ్చుకోవాలి, చాలా క్లాస్ ఫిల్మ్ తీసేయడనే ప్రయత్నం నేను చేయను. నాకు బీసీ సినిమా, విజిల్స్ పడాలి, ఒక సాలిడ్ క్యారెక్టర్ కనపడాలి, ఒకటి గొడ్డలు తీసుకుని ఎమ్మడి పడుతుంటే అడ్రినల్ రష్ పంప్ అవ్వాలి, అది నాకు ఇష్టం. నేను అదే ఫీల్ అవుతాను, అదే తీస్తాను. కానీ నాకు ఇంకొకటి కూడా తెలిసింది, మీరు ఈ సినిమాతో కొంచెం పక్కకి జరగాలి అవునండి అని అనుకుని ఈ సినిమా తీశారు. చాలా మంచి, చాలా చాలా బ్యూటిఫుల్ మాట అడిగారు. ఈ సినిమాకి ఏంటంటే నాకు బికాస్ ఆఫ్ వాల్తేరి వేరే ఇలాంటి ఒక సినిమా హ్యూజ్ సక్సెస్ తర్వాత నాకు ఇంకా ఫ్రీడమ్ ఎక్కువ దొరికింది యాజ్ ఎ డైరెక్టర్గా ఎక్స్ప్లోర్ అవ్వటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ డిఓపిని నేను తెచ్చుకోగలిగాను. విజయ్ కార్తిక్ కన్నన్ అని జైలర్ నుంచి ఒక డిఓపిని తీసుకొచ్చాం. సో తనకు కూడా ఏం చెప్పానంటే, ఈ సినిమా ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఒక 3 ఫైట్లు 2 సాంగ్స్ చిన్న కంటి తడిపెట్టే సీన్స్ ఉంటే వచ్చే జనం వస్తారు. మన టార్గెట్ అది కాదు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కూడా చూడాలి, న్యూ ఏజ్ ఆడియన్స్ చూడాలి. పక్క రాష్ట్రం కూడా మన ట్రైలర్ చూసో మన సినిమాను చూసో వాళ్ళ కథా చర్చల్లోనో వాళ్ళ డిస్కషన్స్లోనో మన సినిమాను ఒకసారి ప్లే చేయాలి అనే ఒక మోటివ్ నేను గట్టిగా బలంగా పెట్టుకున్నాను. సో విజువల్గా స్ట్రాంగ్గా చెప్పాలి. ఎందుకు మన రెవెన్యూలు బాగుంటున్నాయి, బ్లాక్ బాస్టర్ అంటున్నారు తప్ప రిఫరెన్స్ సినిమా ఎందుకు అవ్వట్లేదు? పక్క రాష్ట్రం వాడికి ఒక్క ఎపిసోడ్ అయినా రిఫరెన్స్ కావాలి, ఒక సాంగ్ అయినా రిఫరెన్స్ అవ్వాలి అనే ఒక బలమైన ఒక నెక్స్ట్ ఒక 10 అడుగులు ఎదగాలి అనే ఒక మోటివ్తో మొదలెట్టాము. దానికి అన్ని రకాలుగా సపోర్ట్స్ మాకు వచ్చినాయి. అది కంప్లీట్గా రిఫ్లెక్ట్ అయిందండి ఈ సినిమాలో. మీరు ఇనిషియల్గా సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి రకరకాల బ్యానర్స్లు చేసుకుంటూ మైత్రికి వచ్చారు, అవునండి, సీతారాకు వచ్చారు. ఈ 2 బాగా పెద్ద బ్యానర్లు. మీకేమైనా ఇలా తీదేయాలి నా సినిమా అని మీకు ఒక డ్రీమ్ ఉంటే దాన్ని అచీవ్ చేయడానికి కరెక్ట్. బట్ ఈ 2 బ్యానర్లకి రావడానికి ముందు మీరు 3 సినిమాలు చేసినవి, ఇది 6వ సినిమా అండి. అంతకుముందు అంటే 4 సినిమాలు చాలా ఇబ్బంది పడ్డారు బ్యానర్స్లో అని విన్నాను, ఎంతవరకు నిజం? ఇబ్బంది పడుతూ ఏముండదండి, ఆ సినిమా బడ్జెట్ ఆ సినిమా స్కేల్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే. నేను కూడా ప్రూవ్ అయిన తర్వాతే కదా నేను ఏదైనా లార్జ్ స్కేల్లో తీయగలను. సినిమాతో ప్రూవ్ చేస్తున్నారు కదా. చేసుకున్నా. ఇప్పుడు ఆ సినిమా బడ్జెట్కి ఆ సినిమా ప్రొడ్యూసర్ నిజంగానే కంఫర్ట్ జోన్ ఇచ్చినట్టే. బట్ ఎక్కడో ప్రతి సినిమాకు డిస్కషన్ ఉంటుంది. ప్రొడ్యూసర్కి డైరెక్టర్ మధ్య ఏమీ జరగకుండా జరిగితే అది అబద్ధం. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్. నన్ను ఏ ప్రొడ్యూసర్ అడగలేదు, 100 రూపాయలు 150 రూపాయలు నా అకౌంట్లో వేసాడంటే ఇది అబద్ధం. వాళ్ళు ఆన్సర్ అడగాలి, మనం ఆన్సర్ వాళ్ళు క్వశ్చన్ అడగాలి, మనం ఆన్సర్ చేయాలి. ఎందుకు ఇంటర్వెల్ మనం ఇన్ని రోజులు తీయాలని వాళ్ళు అడగాలి. అది మనం కొంచెం ఒళ్ళి దగ్గర పెట్టుకొని ఓకే ప్రొడ్యూసర్ దీని పైనుంచి మనం చూస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ ఒక డైరెక్టర్కి ఉండాలి. సో వాల్తేరి వేరే 200 కోట్లు 230 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి నాకు ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ దొరికింది. మనం పెట్టిన 100 రూపాయలని వెనక్కి తీసుకురాగలరా బాబీ అనే నమ్మకం ప్రొడ్యూసర్ కూడా వస్తుంది కదా. కానీ ఆ వాల్తేరి వేరేకి కూడా బాబీకి వచ్చి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు అన్న మాట అయితే వినిపించింది. అంటే ఏ సినిమా అయినా క్వాలిటీ కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి మూర్తి గారు. అంటే మీరు ఏ ఇంటర్వ్యూ తీసినా సరే, నేను కూడా 2-3 ఇంటర్వ్యూ చూసాను, డైరెక్టర్ని అడుగుతారు. ఏ డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్కి 100 రూపాయలు ఖర్చు పెట్టమంటే 40 రూపాయలే తీసిన డైరెక్టర్ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే స్వార్థం. ఏ సినిమాకి ఆ సినిమాని స్పెషల్ బేబీలాగా ఉంటుంది. నేను అర్జెంటుగా దీన్ని ముస్తాబ్ చేసి అందంగా చూపించాలనే ఉంటుంది. ప్రొడ్యూసర్లు కూడా ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూలో చెప్పరు, మీ ఎదురు చెప్పరు, కానీ చెప్పేసాడు బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు ఇలాగా. చాలా చోట్ల చాలా ప్రొడ్యూసర్లు చెప్తారు, వింటుంటాం, అన్ని చోట్ల వినపడతాయి. అదే బట్ అది ఇక కామన్ భార్యాభర్తల మధ్య ఎలా అయితే ఉంటుందో కెమిస్ట్రీ. పవర్ సినిమాకి ఒక పాటకి మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టవలసి వచ్చింది నిజమేనా? లేదండి, అప్పుడు అంత డబ్బులు లేదు అప్పుడు ఆ టైంకి నాకు. లేవు, ఓ పాట ఖర్చు పెట్టి వెళ్తే డబ్బులు లేవు, రూమర్స్ అవి కొన్ని లక్షలు కొద్దిగా మీరు ప్రొడ్యూసర్ ఇవ్వనంటే మీరు రవితేజ్ గారు కలిసి అబద్ధమేనండి.
కంప్లీట్లీ అబద్ధం. మీరు అబద్ధం అని అంటే అది అబద్ధం లేండి. ఈసారి మీ ఇంటి ముందు అసలు బాబీ గారి గురించి ఏమీ తెలియదు నాకు. అసలు బాబీ గారి అంటే తెలిసిన విషయాలు అదొకటి. అలాగే మీ లవ్ మ్యారేజ్, ఇంట్లో వాళ్ళు నాకు మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. మీ మామగారు సినిమా మనిషి కదా, ఏ అలవాట్లు ఉంటాయో ఏవో అని కొంచెం టెన్షన్ పెడితే మీరు బాగా ఎంక్వైరీ చేసి వచ్చినట్లు పూర్తిగా. అయితే అసలు ఏ అలవాటు లేదు, ఇవాళ కూడా మీకు ఏ అలవాటు లేదని. నిజమేనా? నిజమేనండి. అదే చాలా అరుదుగా ఉంటారు కదా సినిమా రంగంలో. యా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అరుదుగా ఉంటారు. యా లేరని లేదు, మీరు అరుదుగా ఉంటారు. మీ ప్రొడ్యూసర్ కూడా నాగేసి కూడా అలవాట్లేదు. సో నాది లవ్ మ్యారేజేనండి. అదే మీ గురువు గారు చిన్నకృష్ణ గారు. అవును, అదే చేశారు. శ్రీహరి చేశారు కదా, చిన్నకృష్ణ గారి దగ్గర చేశానండి. అదే శ్రీహరి గారు. అవును, మ్యారేజ్కి. అవునండి, శ్రీహరి గారు. అవును, వాళ్ళందరి సపోర్ట్, వాళ్ళందరూ మాట్లాడతాం. అదే అని జరిగింది. అదే అప్పుడు తెలిసింది ఏ అలవాటు లేదైనా క్లీన్ చిట్ ఇచ్చారు, అప్పుడే పెళ్ళి అయింది అని చెప్పి. అప్పుడే మొదటి 3 సినిమాలకి చాలా ఇబ్బంది పడ్డారు. ఫ్రీడమ్ తక్కువ. ఒక సినిమా పేరు చెప్పను కానీ చాలా ఇబ్బందులు పడ్డారండి. చెప్పట్లేదు కదా. ఆ సినిమాకి కనుక నేను అనుకున్న బడ్జెట్ ఆ సినిమాకి ఇచ్చి ఉంటే మాత్రం చాలా చాలా అంటే బ్లాక్ బస్టర్ అయిన సినిమా, అది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సినిమా. మీరంటున్న ఆ సినిమాకి మీరు చాలా నరకం చూశారని కూడా నేను ఆ పదం కూడా విన్నాను. అదే నేనే అంటానుగా, దానికి కావాల్సిన బడ్జెట్ వచ్చి ఉంటే మాత్రం అది ఇంకా చాలా 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 గొప్ప సినిమా అయి ఉండేది. హిట్ బ్లాక్ బస్టర్ స్థాయి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేది. మీ కథలు గోస్ట్గా కూడా వెళ్ళిపోయా కొన్ని? గోస్ట్ రైటర్గా నేను పనిచేశానన్నా. మీరు పనిచేయలేదు, మీరు ఎవరి దగ్గర పనిచేసినప్పుడు మీ కథలు మీ పాయింట్లు జనరల్గానే రైటింగ్ ఉన్నప్పుడు మనం చాలామంది డైరెక్టర్ దగ్గర పనిచేయాల్సి వస్తుంది మూర్తి గారు. సో కొంతమంది క్రెడిట్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. కానీ అది మనం కంప్లైంట్ లాగా చూడకుండా ఖచ్చితంగా మనం పాజిటివ్గా నవ్వుతూ యాక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అలా చాలా గడపలు, చాలా కాంపౌండ్లు దాటి వచ్చాను. ఓ మంచి పెద్ద హిట్కి కదా మీకు క్రెడిట్ రాకపోవడం. అదే నేను ఇప్పటికీ చెప్తుంటాను, రైటర్గా లైఫ్ చాలా బాగుంటుంది. హ్యాపీగా ఏసీ, కంఫర్టబుల్, ఎండలోకి రావక్కర్లేదు, చాలా బ్యూటిఫుల్ అనమాట. నేను రైటర్గా ఎక్కువ సంవత్సరాలు చేసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. డైరెక్టర్ అవడానికి కారణం ఏంటంటే నాలో ఉన్న కోపమే. గుర్తింపు రావట్లేదు, 4 గోడల మధ్య వచ్చే రెస్పెక్ట్, ప్రెస్ ముందు ఎవడు మన గురించి మాట్లాడట్లేదు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. సో మనంతటిగా మనమే ఏదో ఒక విధంగా, గుడ్ ఆర్ బ్యాడ్, నువ్వు ఏదైనా తీ, బట్ మనం తీసేవన్న సంగతి ప్రపంచానికి తెలియాలని నేను డైరెక్టర్గా మారాను. ఆ హంగర్లో నుంచే, ఆ కోపంలో నుంచే నేను పవర్తో బయటకు వచ్చాను. లేదంటే వచ్చి ఉండేవాడిని కాదు. రైటర్గా చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే నా భార్య కూడా పెద్ద పెద్ద కోరికలు లేవు, హ్యాపీగా ఉండేవాళ్ళం. ఒక చిన్న అపార్ట్మెంట్ రెంట్ కట్టుకుంటూ, హ్యాపీగా వెర్నా కారు నడుపుకుంటూ స్మూత్గా ఉండేది. ఇది కాదు కదా, మనం బాగానే కష్టపడుతున్నాం కదా, ఎందుకు మన గురించి ఎవరు మాట్లాడట్లేదు, అది డైరెక్టర్లు తప్ప లేదు, మనమే అలా ఉండిపోతున్నామా అనే ఒక కోపంలో నుంచి డైరెక్టర్గా టర్న్ అవటం జరిగింది. నేను అవన్నీ ప్రస్తావిస్తుంటే మీ కళ్ళలో పాత పెయిన్ ఉంటుంది, మాకు తెలుస్తుంది. ఒకసారి మిమ్మల్ని ఆ రోజుల్లో తీసుకెళ్ళి మీరు ఒకసారి గుర్తు చేసుకుని ఆ పెయిన్ తెలుస్తుంది. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే. అంటే ఏం లేదు, ఒక రొటీన్ ఇంటర్వ్యూ కాదు. ఒక మనిషి ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చాయంటే ఎంతో స్ట్రగుల్ పడి ఉంటారు. ఎన్నో మంచివి చూసుంటారు, చెడు చూసి అన్నీ ఉంటాయి. సో అవి తెలిస్తే మన అవతల వాళ్ళతో మాట్లాడితే అది వేరుగా ఉంటుంది అని అనుకుంటే తెలిసిన విషయాలు. థ్యాంక్ యూ. అంతకని ఇబ్బంది పెట్టాలనే కాదు. బట్ ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ, మీరు చాలా చాలా హ్యాపీ మూర్తి గారు. ఇప్పుడు చేసిన 2 బ్యానర్లు కూడా మీకు, నేను అన్ని సినిమాలు నేను తీసిన నా ఫిల్మోగ్రఫీలో ప్రతి సినిమాని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంటే ఒకటి ఇప్పుడు ఈ గది డెకరేట్ చేయమని మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే, రూపాయి ఇస్తే మామూలుగా ఇచ్చిన డెకరేట్ చేస్తారు. అలాగే కొంచెం బాగా ఇందాక మీరు చెప్పినట్టు ఓ హిట్ స్థాయి నుంచి సూపర్ హిట్ స్థాయి నుంచి బ్లాక్ బస్టర్ దాకా తీసుకెళ్ళే ఛాన్సెస్. చిరంజీవి గారితో మళ్ళీ సినిమా అని చెప్పి తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా రెడీగా ఉంటారు, ఎందుకంటే మీరు మంచి హిట్ ఇచ్చారు, ఆయన్ని ఎలా చూపించాలో అలా చూపించారు. కథ ఇంకా రెడీ అవ్వలేదు మూర్తి గారు. కథ రెడీ అయితే కనుక తప్పకుండా చిరంజీవి గారితో నేను ఖచ్చితంగా ఎప్పుడూ చేయాలని ఉంటుంది నాకు. నెక్స్ట్ సినిమా ఆయనతో ఉండొచ్చా? ఇంకా అంత ముందుకు వెళ్ళలేదు, టు బి హానెస్ట్. కంప్లీట్గా దీని మీదే ఉంది మా ఫోకస్ అంతా. అవునా?
మీరు ఇంకా రెడీ అవ్వలేదు, చిరంజీవి గారు మరో సినిమా ఒప్పుకున్నారు, మీరు రెడీ, అది అయిపోయింది, మీరు రెడీ అయితే అప్పుడు మీకు వస్తారండి. లేదు వన్స్ ఇది అయిపోతే తప్పకుండా త్వరలోనే ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అదే కానీ అసలు అన్నిటికన్నా పెద్ద కంప్లైంట్ ఏంటంటే మీరు దేవితో కాకుండా తమన్తో పనిచేయడం. అంటే తమను మీ కంప్లైంట్ కాదు, అక్కడ దేవితో పని చేయకపోవడం కంప్లైంట్. ఎందుకు అలా జరిగింది? దీని లాస్ట్ టైం మీరు అడిగినట్టున్నారు గారు, అయినా మీరు సరైన ఆన్సర్ చెప్పలేదు. దీనికి ఒకటే ఆన్సర్ ఏంటంటే మీ ప్రొడ్యూసర్ గారికి అది మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాకు తెలియదు, కానీ దేవి గారితో పని చేయకపోకూడదు, ఈ సినిమాకు వద్దు అనేది కాదు ఆలోచన. ఒక ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, ఒక కథ సైడ్ నుంచి దీనికి తమనైతే బాగుంటుంది అనేది అదే లాస్ట్ టైం కూడా మీరు యా నిజంగానే యాక్చువల్గా కూడా అదే. అంతే తప్ప ఇప్పుడు రేపొద్దున కాదు, ఇప్పుడు నేను రేపొద్దున నేను మళ్ళీ ఇంకో పెద్ద హీరోతో సినిమా చేస్తాను, దానికి దేవి గారు అవుతారు. తర్వాత మీరు దేవి గారు మ్యూజిక్ డైరెక్టర్ అయితే మరి తమన్ ఎందుకు వదిలేశారని అడగకూడదు. నేను అంటున్నది కాదు, ఇప్పుడు ఒక డైరెక్టర్ కంటిన్యూగా సినిమా చేస్తుంటారు, యూజువల్గా ఒకే మ్యూజిక్ డైరెక్టర్ చేస్తుంటారు, ఒకే కథ చేయరు కదా, రకరకాల కథలతో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కెమెరామెన్లు మారుతుంటారు కదా మూర్తి గారు. సాధారణంగా మారుతారు, చాలా రేర్గా మారుతుంటారు. అంటే కెమెరామెన్ మారుస్తున్నారు, కెమెరామెన్ మారుస్తారు, ఎడిటర్లు మారుతారు, ఫైట్ మాస్టర్లు మారుతూ ఉంటారు, అలానే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మారుతారు. అందులో మీకు బాగా సింక్ కదా, అందుకని జనాలు వేర్ ఈజ్ ద పార్టీ అని లాస్ట్ బిఫోర్ ఇది సంక్రాంతికి ఊపారు కదా. కానీ ఈసారి అలాంటి ఊపు పాట ఇంకా రాబోతుందండి. అవునా? చాలా ఊపు పాట రెడీగా ఉంచాం. అలాంటి తోటి ఉండాలి మీ మాట. ఉంది సాలిడ్ పాట ఉంది. ఫ్యాన్స్ అంటే లిరిక్స్ కూడా గుర్తు పెట్టుకుండే అంత మాస్ సాంగ్ ఒకటి రాబోతుంది. అవునా? హుక్ స్టెప్స్, లిరిక్స్ గుర్తుంటాయి బాగా. అంతే. బాబీ డియోల్కి ఏంటి ఓన్ డబ్బింగ్ చెప్పిస్తున్నారా? ట్రై చేస్తామండి అతనికి. అంటే బాంబేలో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ షూటింగ్లో ఉన్నారు, ఆయనకి ఉంది ఒరిజినల్గా చెప్పాలని. సో వీఆర్ ట్రైంగ్ ఒరిజినల్గా ఉంటే బాగుంటుందని. కాని పక్షంలో ఆల్రెడీ వాళ్ళు హిందీ విలన్స్ని తీసుకొస్తూ ఉంటారు, కానీ అది సరైన క్యారెక్టర్ వాళ్ళకి, అంటే మనకి ఆ సినిమాకి ప్యాడింగ్ కోసం కావాలన్నట్టు తెచ్చినట్టు తెస్తుంటారు, కానీ ఆ సరైన బలమైన క్యారెక్టర్ తయారు చేయరు. చాలా సినిమాల్లో ఇది జరిగింది, అన్ని సినిమాల్లో కాకపోయినా. సో మీ సినిమాలో ఆ లోపం లేకుండా బాబీ డియోల్ని తీసుకొచ్చామంటే దానికి తగ్గ క్యారెక్టర్ ఉంది, దానికి తగినట్టు ఉంది అన్న ఇది ఉంటుందా? ఉండకపోతే అసలు బాబీ డియోల్ ఒప్పుకోడండి. ఎందుకంటే మేము యానిమల్కి ముందే మేము ఈ కథ చెప్పాము, తనకి లాక్ చేసాం. బట్ ఆఫ్టర్ యానిమల్ రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం తనకి క్యారెక్టర్ కనుక 1% డౌట్ ఉన్నా చేయడు. చేయడు. ఎందుకంటే ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు, సూపర్ స్టార్ అయిపోయాడు. ఒక యానిమల్ తర్వాత అతని లైఫ్ మారిపోయింది. అంటే మనం టచ్ చేస్తేనే ఏడ్ చేస్తున్నాడు, నా లైఫ్ నేను ఇలా ఇమాజిన్ చేయలేదు బాబీ అంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ 15 ఏళ్ళు నేను ఇంట్లో కూర్చున్నాను, మా భార్య డబ్బుల మీద బతికాను. నా పిల్లడు ఓ రోజు అంటే పక్క రూమ్లో నుంచి విని నాకు చచ్చిపోవాలనిపించింది, నాన్న ఇక పని చేయడమ్మా అని ఒక కొడుకు తల్లితో మాట్లాడుతున్న మాట విన్నాడంట. అంటే వాడు చూడలేదు, వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు వన్స్ ఈజ్ ఏ సూపర్ స్టార్, వాడు పుట్టలేదు, వాడికి ఏజ్ వచ్చేసరికి వాళ్ళ నాన్న ఇంట్లో కూర్చుంటున్నాడు. సో అతను ఎందుకు నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, అందరు ఆఫీసులకి ప్రొడ్యూసర్లకి ఫోటోలు పంపించేవాడంట. మళ్ళీ కృష్ణనగర్ లాగే ప్రతి ఒక్కరు సూపర్ బాబీ లుక్స్ బహుత్ వచ్చాయి, కామ్ కరింగ్ అనేవాళ్ళు అంటే ఎవరు పిలిచేవాళ్ళు కదంట. బట్ మీ తెలుగు ఒక్కడు వచ్చి సందీప్ రెడ్డి వంగ నా జీవితాన్ని మార్చాడు బాబీ అంటాడు. సందీప్ రెడ్డి వంగ పేరు చెప్తేనే ఎమోషన్ అయిపోతాడు తను. సో ఆఫ్టర్ యానిమల్ హీఈస్ వెరీ చూజీ. ఇప్పుడు డబ్బులు తను డిమాండ్ చేసినంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ రెడీ, అన్ని లాంగ్వేజెస్ డైరెక్టర్స్ రెడీ. ఏమాత్రం తన కంఫర్ట్ జోన్ తన కిక్ రాకపోతే క్యారెక్టర్ చేయడు. ఎందుకంటే నా ముందు ఈ జర్నీలో 2-3 పెద్ద సినిమాలు వదిలేశాడు. నేను పేర్లు చెప్పలేను, కానీ హ్యూజ్ బిగ్గెస్ట్ స్టార్స్ ఫిల్మ్స్ వదిలేశాడు నచ్చక. అలాంటి సెలక్షన్ ఆఫ్ పొజిషన్లో ఉన్నాడు తను. సడన్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డైరెక్టర్లు మీ పర్సనల్ ఇంట్రెస్ట్లు కొన్ని ఉంటాయి, మీ దగ్గర చిన్న స్పేస్ ఉన్న కథలు ఇవి ఉంటాయి. ఇప్పుడు యూజువల్గా చిన్న సినిమాని కథ ఇచ్చి వేరే వాళ్ళతో బ్యాన్ చేసి, ఆ మధ్యన కూడా మీరు ఒక చిన్న ప్రయత్నం చేశారు. దాన్ని నేను కంటిన్యూ చేస్తారా ఏంటి? చేస్తాను మూర్తి గారు, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్సే ఉన్నారు, మ్యాక్సిమం నాకు తెలిసిన నిర్మాతల దగ్గరికి పంపిస్తుంటాను. వీళ్ళలో మ్యాటర్ ఉందండి, వీళ్ళలో స్పార్క్ ఉంది, ట్రై చేయండి అని. కొంతమందికి మెటీరియలైజ్ అవుతున్నాయి, కొంతమందికి అవ్వట్లా. అలా అవ్వని వాళ్ళకి మనం ఏదో ఒక విధంగా సాయం చేయాలి కదా. ఇప్పుడు నాకు ఏదైతే స్టేక్స్ ఏమి మనకి పోవు.
మనం ఇన్వాల్వ్ అవుతున్నామంటే డబ్బు పెట్టే ప్యారల్గా ఎవరో ఒకళ్ళు ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు. సో అలా ఏదో ఒక విధంగా నాకు తోచింది నేను ఏదైనా చెయ్యాలనే థాట్ లెవెల్ అయితే స్టార్ట్ చేశాను. అది ఎంతవరకు మెటీరియలైజ్ అవుద్ది అనేది త్వరలోనే చూస్తారు. అందుకే వాల్తేరు వీర మించిన సినిమా అన్న మీ ప్రొడ్యూసర్ గారి మాటలు అన్న వైరల్ అయ్యే కాస్త అది కూడా వాల్తేరు వీర మించిన అని కోడ్చాడు. మీ ముందు సినిమా అంటే వేరే సంగతి. అదే చిరంజీవి గారు ఏమను ఫ్యాన్స్ అన్న పద ఒకటి వాడారు. అదే వంశీ గారిది ఎలా ఉంటుందంటే ఏదైనా టక్మని అనేస్తారు, అవతల ఎలా తీసుకుంటారు ఏమి మాలాగా ఆలోచించడు. మనకే ఉంటుంది లోపల ఒక చిన్నది ఏదైనా చెప్పాలి, జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి కూడా. సో తను చెప్పిన ఒక ఆన్సర్లో నుంచి తనని ఇన్నోసెంట్గా తీసుకోవాలా, చాలా అగ్రెసివ్గా చెప్పాడు అనేది పక్కన పెడితే, తనకేంటంటే నా ప్రీవియస్ వాల్తేరి వేరే కన్నా ఇది బాగుందని ఎందుకు అంటున్నాడంటే దీంట్లో యాక్షన్ సీక్వెన్స్లు కానీ బాలకృష్ణ గారిని కానీ చాలా ఒక డిఓపి బాగా తన అయి నాకు బాగా హెల్ప్ అయ్యింది. సో సినిమా చూసాడు తను, జస్ట్ ఇంటర్వ్యూ నిన్న జరుగుతున్న ప్రెస్ ఇంటర్వ్యూ ఫ్యూ డేస్ ముందే సినిమా చూశాడు. సో ఆ ఆనందంలో ఉన్నాడు. పైగా చాలా పెద్ద ఫ్యాన్ బాలయ్య బాబు గారి. టోన్ కొత్తగా ఉంటుంది అంటున్నారు, ఏం చేస్తున్నారు దీనికి? కొద్దిగా డార్క్ మోడ్ ఏమైనా ఉంటుందా? డార్క్ మోడ్ ఉంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది, మరీ బ్రైట్గా ఉండదు, చాలా కూల్ కలర్స్ ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది ఇదంతా? చంబల్లో కాకుండా మొదటి ఫస్ట్ హాఫ్ అంతా ఊటీలో జరుగుతుంది. ఊటీ బ్యాక్ ఊటీ కథ ప్రకారం మనం మదన్పల్లి అని చెప్తున్నాం, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఊటీలో తీసాం. సో అక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అవుతుంది. రెండు ప్యారల్గా వెళ్తూ ఉంటాయి. ఓకే ఓకే. సో ఒక మంచి మెసేజ్ లాంటిది కూడా సినిమాలో ఒక విలేజ్ తాలూకా సివియర్ ప్రాబ్లం అన్నది ఒకటి ఉందంటే నిజమేనా? ఉంటుందండి. యా, మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ లీక్ కరెక్ట్. ఓ బ్యూటిఫుల్ మెసేజ్ ఉంటుంది. అదే మరి దాన్ని రుద్దలేదు కానీ అండర్ కరెంట్గా థియేటర్ నుంచి బయటకు వచ్చేవాడికి ఫుల్ఫిల్నెస్ అయితే ఉంటుంది. అదే. సో దీన్ని బట్టి మీరు కూడా కొద్దిగా అలాగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు ఈ సినిమాతో అర్థమవుతుంది. సో మనం సినిమా హిట్ అయిన తర్వాత కలిసి అప్పుడు తప్పకుండా మూర్తి గారు చాలా బోల్డ్ ఇంటర్వ్యూ చేద్దాం. ఎందుకంటే సినిమాలో కంటెంట్ మేము మాట్లాడుకోవచ్చు, మాట్లాడినా అవునవును చూడకుండా మీ విషయాలే మాట్లాడాలి తప్ప ఇంకేం మాట్లాడలేము. థ్యాంక్ యూ మూర్తి గారు.